శ్రీ కైవారం యోగి నారాయణ స్వామి మఠం కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి తాలూకా పరిధిలో కొలువుతీరి ఉంది. శ్రీ కైవార క్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. కర్ణాటకంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, అనగా రేపు గురు పౌర్ణమిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం స్వామివారి మఠానికి వెళ్ళే దారి. గోశాల ఇక్కడ ఉన్నది, పక్కనే తోట. ఇక్కడ వసతి గృహాలు విశాలంగా ఎంతో చక్కగా ఉన్నాయి. రోడ్లు కూడా చక్కగా నిర్మించారు. ఈ ఆలయం స్వామివారి సన్నిధి ఇది. ఇక్కడ స్వామివారు కొలువు తీరి ఉన్నారు సమాధి స్థితిలో. మనం చూస్తున్నాం స్వామివారు ఎంతో మహిమాన్వితమైన వారు. ఆయన తపస్సు చేసి జ్ఞానసిద్ధి పొంది ఇక్కడ ఉన్నారు. స్వామివారి మఠానికి చేరుకునేదానికి ప్రధాన రహదారి. ఈ ప్రాంతానికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో భజనలు చేసుకుంటూ పాదయాత్రగా తరలి వస్తారు. గ్రామాలు గురు పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున వస్తారు. ముఖ్యంగా శని సోమవారాలలో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడే అమర నారాయణ స్వామి క్షేత్రం, భీమలింగేశ్వర స్వామి క్షేత్రం, పంచపాండవులు ప్రతిష్ఠించిన 5 లింగాలు ఈ కైవార క్షేత్రంలో యోగి నారాయణ మఠ ప్రాంతంలోనే కొలువుదీరి ఉన్నాయి. కైలాసగిరి స్వామివారు తపస్సు చేసిన కొండ శ్రీ యోగి నారాయణ స్వాముల వారు ఎంతో మహిమాన్వితులైన వారు. స్వామి సన్నిధిలో సంగీత విభావరులు కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడ చూస్తున్నాం సంగీత మండపం. గురు పౌర్ణమి పురస్కరించుకుని శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం చేస్తుంటారు. ఇక్కడ స్వామివారి భక్తుల సౌకర్యం కోసం పర్యవేక్షిస్తున్న అధికారులు. అమర నారాయణ స్వామి క్షేత్రం ఇది ఎంతో మహిమాన్వితమైనది, చాలా ప్రసిద్ధి చెందింది. పురాతన ఆలయం, శక్తివంతమైనది. ఈ కైవార క్షేత్ర వీధులు. ఇక మనం చూస్తున్నది పంచపాండవుల నిర్మించిన భీమేశ్వర లింగ స్వామి దేవస్థానం. పంచపాండవులు ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు